మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కార్యక్రమాల ద్వారా వేవేల ప్రజలు ఆశీర్వదించబడుతున్నట్లు వాళ్ళు రాస్తున్న ఉత్తరాలలో కానివ్వండి, చేస్తున్నటువంటి టెలిఫోన్స్ కాల్ ద్వారా కానివ్వండి, మేము విని ప్రభుని స్తుతిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్న మీరు తప్పనిసరిగా ఆశీర్వాదాన్ని పొందుతారన్న విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని మీకు వాగ్దానం చేస్తున్నాం. ఈ రోజున యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. చదువుతాను, ఆలకించండి. ప్రభువు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా అనే ప్రవక్త యేసుక్రీస్తును గూర్చి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచన రీతిగా ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తుని పునాది రాయని, పరిశోధించబడిన రాయని, అమూల్యమైన తలరాయి అని, బహుస్థిరమైన పునాదిలో ఉన్న మూలరాయి అని వ్రాస్తున్నాడు. ఇలా రాసినందువల్ల రాళ్ళని రప్పల్ని మ్రొక్కాలని కాదు, రాయి అని అలంకార వార్తని ఉపయోగించాడు. ఒక మేడ ఉందనుకుందాం, ఆ మేడకి పునాది సరిగ్గా ఉంటేనే కదా అది నిలబడుతుంది. ఏదైనా ఒక పునాది స్థిరంగా ఉంటేనే కదా దాని మీద ఎంత పైకైనా మనం మేడలు కట్టగలుగుతాం. గనుక ఆయన పరిశోధించబడిన పునాది రాయని అలంకారంగా వ్రాయబడినటువంటి మాట ఈ మాట. అయితే ఈ వాక్యంలోనే చివరిలో ఒక వాక్యం మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, ఆ రాతిని విశ్వసించిన వాడు కలవరపడడు. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రతి చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కరూ కలవరపడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ఏది జరిగినా దాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో కంగారు పడిపోతూ ఉంటారు. కానీ ఈ వాక్యం అంటుంది, యేసయ్యని విశ్వసించిన వారు కలవరపడరు. సహజంగా మన బ్రతుకులో ఏదైనా ఒకటి చూడకూడని సంగతిని చూసామనుకోండి, కలవరాలు వస్తాయి, ఆ దిశగా భయపడిపోతాం. మరి కొన్నిసార్లు వినరాని విషయాన్ని, వినకూడని విషయాన్ని విన్నామనుకోండి, అప్పుడు కూడా మన జీవితంలో కలవరపడి విరక్తి కలుగుతుంది. మరికొన్నిసార్లు కొంతమంది మన మీద విసిరే సవాళ్ళు మనం తట్టుకోలేక మనం కలవరపడిపోతూ ఉంటాం. అయితే వాక్యం అంటుంది, ఆయన మీద నీవు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీవు కలవరపడవు అని. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక గురువు శిష్యుడు ఉండేవాళ్ళు. వాళ్ళ కొండ దగ్గర ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఇతని మీద పగ కలిగింది, ఈ భక్తుని మీద పగ కలిగింది. అందుకని ఈ భక్తుడు మనకంటే గొప్ప పేరు సంపాదించుకుంటున్నాడు, ప్రజలంతా అతని వైపే మొగ్గు చూపిస్తున్నారు, ఇతను చంపేయాలని ప్రయత్నం చేశాడు. అందుకని ఒక రాత్రి అతని సైన్యాన్ని ఇతన్ని పట్టుకోరమ్మని పంపించాడు. ఒక దేశము సైన్యం ఒక్క వ్యక్తిని పట్టుకునే దానికి ఆ రాత్రి వచ్చి ఆ కొండని ముట్టడి వేశారు. ఈ గురువు శిష్యులు రాత్రి ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా పడుకున్నారండి. ఉదయకాలాన్ని లేచారు. గురువేమో ప్రార్థనలో నిమగ్నమైపోయాడు. ఈ శిష్యుడున్నాడే లేచి ఊరంతా చూడడం, అలా ఇలా చూడడం, దిక్కులు చూడడం, ఇలా చూస్తూ ఉన్న సమయంలో ఇతనికి ఉన్నట్లుగా ఉండి ఈ గొప్ప సైన్యం చుట్టూ ఉండటం కనిపించింది.
కలవరపడిపోయాడు. ఇంకేముంది, మన పని అయిపోయింది అని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ దైవజనుని కంగారు పెట్టాడు. అయ్యా, ఇంకేముంది, సైన్యం వచ్చేసారు, పట్టుకుంటారు, నేను రథాలను చూశాను, నేను గుర్రాలను చూశాను, సైన్య సమూహాలను చూశాను అని గడగడలాడుతూ వణికిపోతున్నాడు. అప్పుడు ఆ గురువు ప్రశాంతంగా ఒక మాట అన్నాడు, నీ కళ్ళు చూడకూడనివి చూశాయి. నువ్వు ఉదయాన్నే చూసావు కదా ఈ శత్రు సమూహాల్ని. అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలుసా? గత రాత్రే వచ్చారు. మరి నేను కలవరపడలేదు ఎందుకని? అసలు మన చుట్టూ ఉన్నటువంటి సైన్య సమూహం ఏంటో నీకు తెలియదు. ఈ శత్రువుల బలాన్ని గురించి నువ్వు చూసావు, కానీ మన సైన్యం ఏంటో నీకు తెలియదు అని, లరా బాబు దగ్గట్రా అని అతని కళ్ళ మీద చేతులుంచి ఇలా ప్రార్థన చేశాడు. ఇప్పుడు నీకేం కనబడుతుందో సరిగా చూడమన్నాడు. చూస్తే వీళ్ళ కొండ చుట్టూ అగ్నితో నింపబడిన రథాలు, గుర్రాలు, ప్రకాశమానమైనవి, ఒక గొప్ప సైన్య సమూహం వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళకి తర్వాతనే ఆ దేశపు సైన్యము తిరుగుతున్నట్లుగా ఇతను చూశాడు. దగ్గరకు వచ్చి, అయ్యా, మనకు కాపలా ఉన్నటువంటి సైన్యం చాలా గొప్పది. వాళ్ళ సైన్యంలో ఉన్న గుర్రాలు కానివ్వండి, రథాలు కానివ్వండి ఒట్టివే. అయితే మన చుట్టూ ఉన్నటువంటి సైన్య సమూహం, ఈ డిఫెన్స్, ఈ సెక్యూరిటీ, ఇదంతా గమనిస్తే అగ్నితో నింపబడినాయ్యా అని చెప్పాడు. అంతలో శత్రు సమూహాల సైన్యం ఉంది కదా, వాళ్ళ కళ్ళు పోయాయండి. ఇతను కళ్ళు రావడం, ఇతను దేవుని శక్తిని చూడడం, దేవుని శక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆ సైన్యానికి కళ్ళు పోవడం, అక్కడక్కడే తడులాడుకుంటూ తిరగడం, ఇవన్నీ చూశాడు. నా ప్రియమైన సహోదరులారా, కొన్ని విషయాలు కళ్ళతో మనం చూస్తాం, అది వాస్తవమని మనకు అనిపిస్తాయి. కానీ మనకున్నటువంటి ఆ శక్తి, మన దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క పునాది, ఆ స్థిరత మనం చాలా గమనించాల్సిన విషయం. కొంతమంది చూడండి, ఏ చిన్న కలవరం వచ్చినా, ఏ పెద్ద కలవరం వచ్చినా వాళ్ళు ఓ జీతగాడిని మాట్లాడినట్టుగా, జీతగాడితో అన్నట్లుగా దేవుణ్ణి అంటారు. ఏరా దేవుడా, నీ కళ్ళున్నాయా లేవా? నువ్వు అక్కడుండి ఏం చూస్తున్నావురా? ఎక్కడ వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నావా ఏంటి? మేము బాధలు పడుతున్నాడు, కష్టాలు పడుతున్నావు, ఇలాగా శాపాలు వచ్చి పడుతున్నాయి, నీ కళ్ళుంటే నువ్వు వచ్చి మాకు సహాయం చేయవా అని దేవుణ్ణి ఒక జీతగాడిని అన్నట్టు, కూలివాడిని అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. చాలా దుఃఖమైనటువంటి సంగతి అండి. అయితే దేవుని మీద ఆధారపడిన వాళ్ళు, అంటే నేను చెప్తున్నానే యేసుక్రీస్తు అని, ఆ దేవుని మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు పొరపాటును కూడా కలవరపడవండి, నిబ్బరంగా ఉంటారు. వాళ్ళ మనసు నిశ్చలంగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితులన్నీ శాంతి సమాధానాల మధ్యలో ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశోధించబడినవాడు. యేసుక్రీస్తు శోధించబడి ఆయన పవిత్రుడిని తేలినవాడు. ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన మాటలో కానివ్వండి, జీవితంలో కానివ్వండి, చూపులో కానివ్వండి, మాటలో కానివ్వండి, ఆయన పవిత్రతని అనేక మంది పరిశోధించి ఆయనలో ఏ పాపాన్ని గుర్తుపట్టలేకపోయారు. ఆయన కామ, క్రోధ, మదమాశ్చర్యములు లేని పరిశుద్ధుడైన దేవుడు. ఆయనకి బావమరుదులు లేరండి, ఆయనకి మేనకోడలు లేరండి, ఆయనకి రక్త సంబంధాలు లేవు. ఆయన ఓ పవిత్రమైన ఆశయాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చి ఆయన ఆరాధించే ప్రజలు స్థిరంగాను, నెమ్మదిగాను, విశ్రాంతిగాను, ప్రశాంతంగాను బ్రతకాలని కోరుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ శిష్యుడు చూశాడు దేవుని శక్తిని, తర్వాత కలవరపడినవాడు కాదండి. మీ జీవితంలో మీరేం చూస్తున్నారో, మీ జీవితంలో మీరు ఏం చూస్తున్నారో ఆ విషయాలు వాస్తవమని మీరు కంగారు పడకండి, వాటి విషయమై మీరు కలవరపడకండి. దేవుని వైపుగా మీ ముఖాన్ని తిప్పారంటే ఆ దిశగా మీకు వచ్చే ఆశీర్వాదాలు మీరు గమనించినట్లయితే జీవితకాలం అంతా సుఖమయమైపోద్ది. రెండో సంగతి అదేంటంటే, యోబు గ్రంథంలో రాయబడిన సంగతి. యోబు నీతిమంతుడని, యథార్థవంతుడని వ్రాయబడి ఉందండి. ఆయన దగ్గరికి ఒక రోజున ఉన్నట్లుగా ఉండి ఒక దుర్వార్త తీసుకొచ్చాడు ఒకడు. ఏమిటి ఆ వార్త అంటే, అయ్యా, నీ కుమారులు
అదిగో పలానా బిల్డింగ్లో విందులు చేసుకుంటున్నారండి, గాలి వచ్చింది, ఒక్కసారి ఊపింది, ఒక్కసారి పిల్లలందరి మీద కూలిపోయిందండి, మీ వాళ్ళు ఎవ్వరు బ్రతకలేరు, అందరూ చనిపోయారని కబురు వచ్చింది. కబురు వచ్చింది, అది వాస్తవమే. మరి నువ్వు చావలేదని అడిగితే ఈ పాడు మాట చెప్పేదానికి నేను వచ్చానండి బతికి అన్నాడు. ఇతను చెప్తూ ఉండగానే మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా 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 అన్నాడు. ఏంటి బాబు, ఏమైంది బాబు, ఏంటి హడావిడి? అయ్యా నేను ఒక్కడే బ్రతికొచ్చాను. ఏం జరిగిందంటే పైనుంచి పిడుగుపడిందండి, మందలన్నీ కాలిపోయినాయి, పని వాళ్ళందరూ కాలిపోయారు, నేను ఒక్కడినే బ్రతికొచ్చానని ఆడంటాడు. ఇది చెప్తూ ఉండగానే చూడండి, ఒక దుర్వార్త విన్నాడు, మరొక దుర్వార్త విన్నాడు. ఆ రెండింటి మధ్యలో ఆలోచించుకునేదానికి కూడా సమయం లేకుండా ఉన్నప్పుడు మరొకడు వచ్చి మరొక దుర్వార్త చెప్పాడు. నీ పొలం అంతా తగలబడిపోయిందండి, ఆ మధ్య అది పండింది కదండి, అవన్నీ ఆ శత్రువులు వచ్చేసి ఆ బస్తాలు వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి బాబు అన్నాడు. ఒకదాని వెంట ఒకటి దుర్వార్తలు వస్తున్నాయండి. అయితే ఇతను ఏం చేశాడంటే ఈ దుర్వార్తలన్నీ ఒక్కసారి విన్న తర్వాత ఏ కలవరానికి చోటివ్వకుండా, దూషణకి చోటివ్వకుండా, సణుక్కోకుండా, గొణుక్కోకుండా ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేశాడండి కిందపడి. చేసి ఏమంటున్నాడో తెలిసినా, నా దేవా, నా ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన వాడివి. నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదయ్యా, నువ్వు అన్నీ ఇచ్చావు, ఇప్పుడు నువ్వు అన్నీ తీసేసుకున్నావు, నీకు స్తోత్రములు కలుగును గాక, నీ నామమునకు మహిమ కలుగును గాక అని ఒక్కసారి అన్నాడండి. ఆయన దగ్గరే ఉన్నటువంటి భార్య అంటది, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఏమిటయ్యా దేవుణ్ణి స్తుతిస్తావు, ఇంకా దేవుడు అంటావేంటయ్యా, దూషణ మాటలు చెప్పి చావకపోయావా, మనమంతా చస్తాం, అనవసరం ఈ భక్తి, అనవసరం, మనం చేసిన భక్తి అంతా ఏమైంది, ఒక్కసారి మన పిల్లలందరూ చచ్చిపోవడం ఏంటి అని ఆయన భార్య అనిందండి. అప్పుడు భార్యతో అంటాడు, ఇదిగో వెరిదానిలాగా మాట్లాడుతున్నావేమిటి, ఎన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి మనం పొందాం, ఈ ఒక్క చిన్నది మనం సహించకూడదా, ఏమైనా అర్థముందా నీకు, చిచి అలాగనకూడదు అని ఆమెను కూడా దూషించనివ్వకుండా నివారించాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, అతను కోల్పోయిన దానికంటే కూడా రెండింతల ఆశీర్వాదాన్ని పొందినట్లు ఆయన జీవిత ముగింపు చరిత్ర బైబిల్లో చెబుతుంది. ఈ మధ్య ఏమైందంటే, ఒక సహోదరి దగ్గరికి ఒక చిన్న పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి, ఆంటీ ఏమైందో తెలుసా అంది. ఏమైందమ్మా, మీ అంకులు ఇంకొక ఆంటీని ఎక్కించుకొని స్కూటర్ మీద ఆ హాస్పిటల్లోకి వెళ్ళాడు అని ఒక చిన్న పిల్ల ఆ ఇంటి ఇల్లాలకి చెప్పింది. ఈమె అప్పుడే కంగారు పడిపోయింది, కలవరపడిపోయింది. ఎందుకంటే భర్త సంగతి కొంచెం తెలిసి ఉంటుంది కదండి. అందుకని ఇది నిజమా కాదా అని మరల ఈమె ఆటోలో వెళ్ళి హాస్పిటల్ దగ్గర చూస్తే మొత్తం మీద అక్కడ ఇంకొక ఆంటీతో ఈ అంకులు ఉన్నాడు, అంటే ఈమె భర్త ఉన్నాడు. వచ్చిందండి ఇక విషయం దాగి చచ్చిపోవాలని కంగారు పడిపోయి ఏమేమో పెద్ద ప్లాన్లు వేసుకుని ఇక బ్రతుకు అనవసరం, ఇక నా కాపురం ఉండదనుకుని కంగారు పడిపోయింది. అంతలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏంటమ్మా కంగారు పడిపోతుందంటే, ఏముంది ఎస్ఎన్ గారు, ఈ విధంగా ఆయన చేస్తున్నాడు, ఇక నా కాపురం ఉండదండి, అనవసరం, నేను బ్రతకడం అనవసరం అండి, అది చెప్పుడు మాట కూడా కాదండి, నేను కళ్ళారా చూశాను అనింది. నేనన్నాను, నువ్వు యేసయ్యని విశ్వసిస్తున్నావా అంటే విశ్వసిస్తున్నాను అంటుంది, కానీ ఆ విశ్వాస పరిమాణమును బట్టి ఆ క్రియలు ఆమె దగ్గర కనిపించలేదు. సరదాగా విశ్వసిస్తున్నానని అనుకుంటుందే కానీ ఆ విశ్వాస క్రియలు ఎలాగుంటాయంటే, ఆమె ఈ విషయంలో కలవరపడకుండా ఉన్నట్లయితేనే ఆమె యేసయ్య యందు విశ్వసించినట్టు దాని అర్థం. అమ్మ ఒక మాట చెయ్యి, యేసయ్య నా కాపురం చెడిపోదు, నా కాపురం బాగుపడుతుంది, మా ఆయన మారిపోతాడు, ఆ పాడు మనిషి నా కుటుంబాన్ని ఏమీ చేయలేదు ప్రభువా, నీవు నాకున్నావు, నీ యందు విశ్వాసం వస్తున్నాను అని ఈరోజు ఉపవాసించి ప్రార్థన చేసుకోమని నేను చెప్పాను. నా మాట పాపం నమ్మింది, విశ్వసించింది, దైవజనుడిగా నన్ను గౌరవించింది, ఉపవాసం ఉన్నది. ఆ రోజు ప్రార్థన చేసి తన నోటితో ఒప్పుకున్నది. ఏమని ఒప్పుకుందంటే, ఆ పాడు మనిషి ద్వారా నా కాపురం చెడదు, నేను నీ యందు విశ్వసించాను, నా భర్తని నాకు అప్పగించు, నేను పిల్లలు గల దాన్ని ప్రభువా
అని ఏడ్చి ప్రార్థన చేసింది. ఏమైందో తెలుసండి, మరుసటి రోజు ఈయన అక్కడికి వెళ్ళాలి. ఈయన వెళ్తాడు, హాస్పిటల్లో చేర్చి వచ్చాడు కదండి, వెళ్తాడు. భార్యకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే నువ్వు పోయి చూపించుకోమంటాడు, కానీ ఈయన వెళ్ళడం. ఆ పాడు మనిషికి కానీ బాగలేకపోతే ఈయన వెళ్తాడు. ఈయన మరుసటి రోజు వెళ్ళాలి. అయితే తెల్లవారుజామున కబురు వచ్చింది ఈయన దగ్గరికి. ఏమైనా కబురు వచ్చిందంటే, అయ్యా ఒక మనిషిని నువ్వు ఎవరినో చేర్చేవంట హాస్పిటల్లో, ఆ మనిషికి మోకాము కాళ్ళు చేతులు వాసిపోయినాయి, ఆ ఇంజక్షన్ రియాక్షన్ అయిందంట, ఆ మనిషి చచ్చిపోయింది, నిన్ను తీసుకురమ్మంటున్నారని. ఇక ఈ మనిషి కంగారు పడిపోయి ఉద్యోగానికి సెలవు పెట్టి ఒక 5-6 రోజులు ఎటో వెళ్ళిపోయి ఆ కార్యక్రమాలంతా అయిపోయి అదంతా సద్దుమణిగిన తర్వాత నెమ్మదిగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో అంటాడు, చేతులు పట్టుకుని, నన్ను క్షమించు, నీవు విశ్వసిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మీద నువ్వు పునాదులు వేసుకుని ఆయన మీద నువ్వు విశ్వసించి ప్రార్థన చేసావు కనుక నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది. మన కుటుంబం ఏమైపోతుందని నేను అనుకున్నాను. నా పిల్లల్ని ప్రేమించలేక, నిన్ను ప్రేమించలేక సతమతమయ్యాను. కానీ ఈ రోజుతో కూడా ఆ శాపం మనలో నుంచి తొలగిపోయింది. ఇక నేను నీవు నమ్ముకున్నటువంటి యేసయ్యని నమ్ముకొని నీ మార్గంలో నడుస్తాను, ప్రభు బిడ్డగా జీవిస్తాను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, కొన్ని వార్తలు నిన్ను కలవరపెడతాయి. కొన్నిసార్లు నువ్వు చూస్తున్న విషయాలే కలవరపెడతాయి. కలవరపెడుతూ ఉన్నట్లయితే ఆ కలవరానికి అసలు సందేశం ఏంటంటే, కలవరపడినవాడు యేసయ్యని నమ్మలేదు అని. యేసయ్యని నమ్మితే నువ్వు కలవరపడకుండా ఉంటావని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. యోబు జీవితంలో జరిగింది అదే. నేను పైన చెప్పాను కదండి, ఎలీషా గెహజీ గురువు శిష్యుడు అని చెప్పాను కదండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు చూశారు, ఒకడు కలవరపడ్డాడు, మరొకడు కలవరపడలేదు. ఇక్కడ విన్నాడు యోబు, కలవరపడలేదు. మరొక 3వ సంగతి కూడా మీకు చెప్తానండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక సంగతిని మనం చదువుతాం. ఏమని చదువుతామంటే, అక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగో అని 3 ఉన్నారండి. వాళ్ళు ఇశ్రాయేల్ దేశం నుండి బబులోను దేశానికి బానిసలుగా వచ్చారు. అక్కడ పని బాటలు చేసుకుంటూ ఉంటున్నారు. ఆ రోజుల్లో రాజుగారు ఏం చేశారంటే, నెబుకద్నెజరు ఒక తాడు చెట్టంత విగ్రహాన్ని పెట్టి, దేశంలో ఎవరైనా సరే దానిని మొక్కాలి, దానికి దండం పెట్టాలి, ఇంక ఎక్కడ ఎవరికి ఏం మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు, పూజలు చేయకూడదు అని ఒక రాజు శాసనాన్ని శాసించి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దిశగా ఆ దేశ ప్రజలందరూ దండాలు పెడుతున్నారు, మోకరిస్తున్నారు, బోర్లు పడుతున్నారు, గుంజెళ్ళు పడుతున్నారు, చెంపలు వాయించుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. అయితే వీళ్ళ ముగ్గురి జీవితంలో మాత్రం అది జరగలేదు. అప్పుడు రాజుగారికి వచ్చి చెప్పారు, రాజా, బానిసలుగా ఉన్నటువంటి ముగ్గురిని మీరు ప్రేమిస్తున్నారు, వాళ్ళేమో నీ శాసనాన్ని ధిక్కరిస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని రాజుగారికి చెప్తే, రాజుగారు పిలిపించి వాళ్ళని అడిగాడు, ఏమనరా మీరు నా దేశంలో బానిసలు కదా, నేను చెప్పిన ఆజ్ఞ నెరవేర్చడం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలిసిన, రాజా అని కూడా అనలేదు, పేరు పెట్టి పిలిచారు, నెబుకద్నెజరు, మీరు అడిగిన ప్రశ్నకి మేము సమాధానం చెప్పవలసిన అక్కర్లేదు, అగ్నిలో వేస్తా అన్నారు కదా, వేయండి అని ఇలాగా సమాధానం చెప్పారు. ఎప్పుడైతే ఇలా సమాధానం చెప్పాడో రాజుగారు కంగారు పడిపోయాడు. అగ్నిలో వేస్తామంటే ఆ కుర్రోళ్ళ కంగారు పడలేదు, ఈయన కంగారు పడిపోయాడు. ఆ తర్వాత 7 అంతలు అగ్ని, ఒకంత ఉన్న అగ్నిని 7 అంతలు చేపించి ఆ అగ్ని గుండంలో తీసుకెళ్ళి ముగ్గురిని పడేశాడు. పడేసిన తర్వాత రాజుగారికి ఇంకా కంగారు పడిపోయాడు. కారణం ఏంటంటే, ఆ నిప్పుల్లో 4 కనబడుతున్నారు. ఏమనరా మీరు 3 వేసారా 4 వేసారా అంటాడు. అయ్యా మేము 3 వేసాం, మరి 4 కనబడుతున్నారు ఏమిటి? ఆయన కంగారు కలవరపడిపోతున్నారు. నిప్పుల్లో పడ్డ వాళ్ళేమో సుఖంగా ఉంటున్నారు, వేసిన వాళ్ళేమో కంగారు పడిపోతున్నారు. మొత్తం మీద వాళ్ళని బయటికి పిలిపించి ఒప్పుకున్నాడు నెబుకద్నెజరు, మీరు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని వాళ్ళని అభినందించి, వాళ్ళని శరీరాన్ని వాసన చూస్తే వాళ్ళ వెంట్రుకలు కూడా కమిలిపోలేదు, వెంట్రుక కాలిన వాసన కూడా రాలేదు, బట్టలు కూడా కాలిపోలేదు.
తీసినప్పుడే ముగ్గురే వచ్చారు, లోపల ఉన్నప్పుడు నలుగురు ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే విశ్వసించిన వారు కలవరపడరు. వాళ్ళతో అగ్నిలో యేసయ్య ఉన్నాడు గనుక వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడ్డాయి, బలపరచబడ్డాయి. అగ్ని వాసన కూడా వాళ్ళకి తగలలేదండి. నా ప్రియమైన సహోదరులారా, చాలామంది చాలా రీతులుగా మన మీద సవాళ్ళు చేస్తుంటారు. కానీ ప్రయోజనం ఏముందండి? ఈ సవాళ్ళ మధ్యలో మనం కలవరపడకుండా ఉన్నట్లయితే దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం. మీ జీవితాల్లో కూడా ఇలాంటి కలవరాలకి చోటిచ్చారేమో, సాతాను మిమ్మల్ని ఆ విధంగా వంచాడేమో. ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ ప్రార్థన ద్వారా మీకు విడుదల కలుగుతుంది. మీకు నేను ఒక ప్రార్థన చేస్తాను, సవినయంగా తలలు వంచండి. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చూసిన దృశ్యాల వలన కానీ, విన్న వినికిడ వలన కానీ, పనికిమాలిన వాళ్ళు చేసే సవాళ్ల మధ్యలో కానీ మేము కలవరపడకుండా స్థిరమైన పునాది రాతిగా ఉన్న మీ మీద మా కాళ్ళను పెట్టి మేము స్థిరపరచబడినట్లు విశ్వాస పరిమాణముని బలపరిచి నడిపించమని వేడుకొంచున్నాను. తండ్రి, ఎంతో భక్తిగా భయభక్తిగా ఈ బిడ్డలందరూ నిన్ను ఆరాధిస్తూ చూస్తున్నారు. నీ మహత్తర శక్తిని గూర్చి వింటున్నారు. ప్రభువా, ఈ దిశగా నీ బిడ్డల్ని ఈ క్షణమే ఆశీర్వదించి బలపరిచి మీ హస్తాన్ని ముట్టి గుండెల్లో నీ యొక్క ప్రతిబింబాన్ని స్థిరపరిచి రూపించి ప్రతి గుండెల్లో నివసించి వీళ్ళు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమన్నట్లు ఆ దిశగా మీరు సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.